అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనం ఇప్పుడు న్యూ వర్షన్‌లో అంగన్వాడీ సెంటరు డైలీ ట్రాకింగ్ అనేది కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం గదా! ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, మనం లొకేషన్‌లో లేము అని చెప్పి కనిపిస్తుంది. లొకేషన్‌లో లేము, లొకేషన్‌కి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము, 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము, 500 మీటర్స్ దూరంలో ఉన్నాం అని చూపిస్తుంది కదా! అయితే దానికి రీజన్ ఏంటంటే, మనకు 2 రకాల రీజన్స్ ఉంటాయి. ఒకటి, మనం లొకేషన్ ఎంటర్ చేసేటప్పుడు ఇంతకుముందు లొకేషన్ ఎంటర్ చేసినప్పుడు మనము ఆ అంగన్వాడీ సెంటర్ ఆ లొకేషన్ ఎంటర్ చేసిన అంగన్వాడీ సెంటర్ రెంటెడ్ బిల్డింగ్ అయ్యి ఉంటే మార్చి ఉంటే ఒకవేళ సెంటర్ ఇప్పుడు మార్చి ఉంటే మనకి లొకేషన్ అనేది చేంజ్ వచ్చి మనకి సబ్మిట్ అవ్వడంలో ఇబ్బంది అవుతుంది. డైలీ ట్రాకింగ్ చేయడంలో ఇబ్బంది అవుతుంది. రెండవది ఏంటి అంటే, మనం ఇంటి దగ్గర ఉండి కూడా అప్పుడు లొకేషన్ సబ్మిట్ చేసి ఉంటే ఇప్పుడు ప్రజెంట్ అంగన్వాడీ సెంటర్ దగ్గరకు పోయినప్పుడు లొకేషన్ రాకపోవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే, ఫస్ట్ లొకేషన్ని సబ్మిట్ చేయాలి. ప్రజెంట్ ఉన్న యాక్యురేట్ లొకేషన్ని మనము సబ్మిట్ చేయాలన్నట్టు. అయితే ఎట్లా సబ్మిట్ చేయాలి అనంటే, మోర్‌లోకెళ్ళి కింద చూడండి, కిందికి స్క్రోల్ చేస్తే పైకి స్క్రోల్ చేస్తే అప్డేట్ అంగన్వాడీ సెంటర్ లొకేషన్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఒకవేళ అంగన్వాడీ అప్డేట్ వచ్చేస్తుందనుకోండి, ఇక్కడ అప్డేట్ కొట్టేసి ఆర్ యూ ఎట్ అంగన్వాడీ సెంటర్ నౌ అని అంటే ఎస్ అని ఎంటర్ చేస్తే సక్సెస్ అనేది వస్తుంది మనకి. ఇట్లా ఇట్లా తిరిగి మనకు సక్సెస్ అనేది వస్తుంది. అప్పుడు ఓకే, మనం అప్పుడు లొకేషన్ వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఏం చేయాలి అనంటే, హోమ్‌లోకి వెళ్ళి మళ్ళీ డైలీ ట్రాకింగ్‌లోకి వెళ్తే అప్పుడు మనకి ఇష్యూస్ ఏమీ ఉండవు. అటెండెన్స్ సబ్మిట్ అవుతుంది. వాటిని గమనించుకొని ఫస్ట్ లొకేషన్ మనకు పెట్టేసుకున్నాక, లొకేషన్ ఫిక్స్ చేసుకున్నాక డైలీ ట్రాకింగ్ అనేది చేస్తే మనకి సబ్మిట్ అవుతుందని గుర్తుంచుకొని చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.